మళ్ళా చెప్తానా మాటిస్తానా, ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఏ సర్వే తీసుకున్నా, ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా, ఏ 10 మందిని అడిగినా వచ్చేది ఎవరు అంటే ఇంకా నేను చెప్పినా కూడా బాగుండదు. కాబట్టి ఒక మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. దేశంలో ఏ ప్రభుత్వానికైనా కూడా 5 సంవత్సరాలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే, చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు. 60% వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టనే. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 95% వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. అది కూడా 5 సంవత్సరాల కాలంలో కాదు, కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే. మిగిలిన సంవత్సరంన్నర కాలం కూడా కరోనాకు పోయింది. ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.